హాయ్ ఎవ్రీవన్. మనం ప్రీవియస్ వీడియోలో సంఖ్య వ్యవస్థ సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ చూసాము. ఏంటి అంటే ఒకసారి చూద్దామండి. సంఖ్యలు అంటే ఏమిటి, అలాగే అంకెలు అంటే ఏమిటి. సంఖ్యల్ని తెలిపే పద్ధతులు రెండు రకాలు: ఆంగ్ల సంఖ్యామానము, అలాగే ఇంకొకటి హిందూ అరబిక్ సంఖ్యామానం. దాంతో పాటుగా సంఖ్యల విస్తరణ రూపం అంటే ఏంటి, నెక్స్ట్ స్థాన విలువలు, ముఖ విలువలు, వీటి కోసం మనం డిస్కస్ చేసామండి. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో సంఖ్యా సమితుల క్రమం ఏ విధంగా ఉంటుంది, అలాగే దాంతో పాటుగా మనం ధర్మాలు చెప్పుకున్నామండి. సంకలన ధర్మము, గుణకార ధర్మము. ఆ ధర్మాలు ఒక్కొక్క సంఖ్యా సమితులు ఏ విధంగా ఉంటాయి, అలాగే ఏ నియమాలు పాటిస్తే అది గ్రూప్ అవుతుంది, అలాగే ఎబిలియన్ గ్రూప్ అవుతుంది, నెక్స్ట్ ఫీల్డ్ కూడా అయ్యే ఛాన్స్ ఏ గ్రూపులకు ఉన్నాయో ఒకసారి ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం. ఓకే, లెట్ us స్టార్ట్ ద క్లాస్. సంఖ్యా సమితుల క్రమం ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సంఖ్యా సమితుల క్రమం మనకి చాలా రకాలైన సంఖ్యా సమితులు ఉన్నాయండి. వాటి ఏంటనేది ఇక్కడ చూద్దాం. సపోజ్ మనం ఒక నెంబర్స్ తీసుకున్నాం అనుకోండి, 1 2 3 4 ఎట్సెట్రా సో అలా నెంబర్స్ తీసుకున్నాం అనుకోండి. అది ఎంతవరకు అంటే ఇన్ఫినిటీ, ఎంతవరకైనా ఉండొచ్చు. వీటిని ఇలా బ్రాకెట్లు పెడితే దీన్ని సమితి అంటారండి. సమితి అంటే కొన్ని సునిర్మిత వస్తువుల సముదాయాన్ని సమితి అంటారు. అది నెక్స్ట్ వేరే టాపిక్లో వస్తుందండి. ఈ విధంగా బ్రాకెట్ పెట్టి దీన్ని తీసుకున్నాం అనుకోండి, ఈ విధంగా నంబర్స్ ఒక్కొక్కటి డిజిట్స్ 1 2 3 4 అండ్ సో ఆన్, అలాగే ఎంతవరకైనా ఇది ఒక సమితి క్రమం. దీనికి ఏదో ఒక పేరు పెట్టామనుకోండి, దాన్నే మనం సహజ సంఖ్యా సమితి, సహజ సంఖ్యా సమితి. ఇంగ్లీష్లో అయితే నేచురల్ నెంబర్స్ అంటారండి. నేచురల్ నెంబర్స్ అంటారు. మరియు దీన్ని క్యాపిటల్ ఎన్తో ఇండికేట్ చేస్తారండి. క్యాపిటల్ ఎన్. సహజ సంఖ్యా సమితినే నేచురల్ నెంబర్స్ అంటారు. దీన్ని క్యాపిటల్ ఎన్తో ఇండికేట్ చేస్తారు. n = 1 2 3 4 5 అండ్ సో ఆన్ ఎట్సెట్రా వరకు. నెక్స్ట్ దీన్నే తీసుకొని దీనికి కనుక జీరోని యాడ్ చేసాం అనుకోండి, దట్ మీన్స్ 0 1 2 3 అండ్ సో ఆన్ ఎట్సెట్రా ఇన్ఫినిటీ వరకు. ఈ విధంగా కనుక ఉంటే దీన్ని పూర్ణాంకాలు అంటారు. పూర్ణాంకాల సమితి. ఇంగ్లీష్లో అయితే హోల్ నెంబర్స్ అంటారు. దీన్ని క్యాపిటల్ డబ్ల్యూతో ఇండికేట్ చేస్తారు. పూర్ణాంకాల సమితిని హోల్ నెంబర్స్ అంటారు, మరియు దీన్ని క్యాపిటల్ డబ్ల్యూతో ఇండికేట్ చేస్తారు. పూర్ణాంకాలు స్టార్టింగ్ ఫ్రమ్ 0 1 2 3 అండ్ సో ఆన్ ఎట్సెట్రా. సపోజ్ దీనికి నెగిటివ్ వాల్యూస్ ఇచ్చామనుకోండి, అంటే -∞ అండ్ సో ఆన్ -1 0 +1 అండ్ సో ఆన్ +∞. ఇలా కనుక ఇస్తే దీన్ని పూర్ణ సంఖ్యలు అంటారు. పూర్ణ సంఖ్యల సమితి. ఇంటిజర్స్ అంటారండి. దీన్ని జెడ్ లేదా ఐతో ఇండికేట్ చేస్తారు. జెడ్ లేదా ఐతో ఇండికేట్ చేస్తారు. నెక్స్ట్ p/q రూపంలో ఉంటాయండి. ఇప్పుడు పాజిటివ్ నెంబర్స్ అయిపోయి 0 నుంచి స్టార్టింగ్ ఫ్రమ్ 0 నుంచి అయిపోయి, నెక్స్ట్ నెగిటివ్ వాల్యూస్ ఉన్నాయి. అలాగే p/q
రూపంలో ఉండే వాటిని అకరణీయ సంఖ్యలు అంటారు. అకరణీయ సంఖ్యా సమితి, అకరణీయ సంఖ్యా సమితి, రేషనల్ నెంబర్స్ అంటారండి. రేషనల్ నంబర్స్ దీన్ని క్యూతో ఇండికేట్ చేస్తారు. క్యాపిటల్ క్యూతో ఇండికేట్ చేస్తారు. అకరణీయ సంఖ్య సమితి అంటే P/Q రూపంలో ఉండాలండి. సపోజ్ 0ని తీసుకున్నాం అనుకోండి, 0 కూడా ఒక అకరణీయ సంఖ్య సమితి. ఎందుకంటే 0ని 0/1 అని రాయొచ్చండి. 0/1 అని రాస్తే దాని వాల్యూ 0నే. సో అకరణీయ సంఖ్య సమితి అంటే P/Q రూపంలో రాస్తాం. ఇలాగ సహజ సంఖ్య సమితి, పూర్ణాంకాల సమితి, పూర్ణ సంఖ్యల సమితి, అకరణీయ సంఖ్యల సమితి, ఇవన్నీ కూడా ఉండే లాస్ట్ అండ్ ఫైనల్ సంఖ్య సమితి వాస్తవ సంఖ్యా సమితి. వాస్తవ సంఖ్యా సమితి. వాస్తవ సంఖ్యా సమితి. దీన్ని రేషనల్ నెంబర్స్ అండి, సారీ రియల్ నంబర్స్ అండి. రియల్ నంబర్స్ అంటారు. దీన్ని క్యాపిటల్ ఆర్తో ఇండికేట్ చేస్తారు. సహజ సంఖ్యా సమితి, పూర్ణాంకాల సమితి, పూర్ణ సంఖ్యల సమితి, అకరణీయ సంఖ్యల సమితి, వాస్తవ సంఖ్యా సమితి అండి. ఇవి సంఖ్యా సమితిల క్రమం అండి. సహజ సంఖ్యా సమితిని 1 నుంచి స్టార్ట్ అవుతుందండి. నెక్స్ట్ పూర్ణాంకాల సమితినే వాడుక సంఖ్యలు అని కూడా అంటారు. వాడుక సంఖ్యలు అంటే మనం ఎక్కువగా వాడేవి 1, 2, 3 అండ్ 0 కూడా వాడతామండి. అందుకని వీటిని వాడుక సంఖ్యల సమితి ఏది అంటే పూర్ణాంకాల సమితి. నెక్స్ట్ మనకి డిఎస్సిలో బిట్టు ఎలా ఇస్తారు అంటే, సపోజ్ పూర్ణాంకాల సమితి అనేది పూర్ణ సంఖ్యల సమితి అవుతుందా అంటారు. అంటే అవుతుంది. ఎందుకంటే పూర్ణాంకాల సమితి అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? 0 నుంచి. పూర్ణాంకాల సమితి అనేది పూర్ణ సంఖ్యల సమితి అవుతుందా అంటే ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి కదండి. సో పూర్ణాంకాల సమితి అనేది పూర్ణ సంఖ్యల సమితి అవుతుంది. అదే సపోజ్ సహజ సంఖ్య సమితి పూర్ణాంకాల సమితి అవుతుందా అంటే సహజ సంఖ్యలు 1 నుంచి స్టార్ట్ అయ్యింది, పూర్ణాంకాలు అంటే దానికన్నా ముందుగానే స్టార్ట్ అయింది. సో సహజ సంఖ్య సమితి అనేది పూర్ణాంకాల సంఖ్య సమితి అవుతుంది. మన అదే అలా కన్ఫ్యూజ్గా ఉంది అంటే ఈజీ గుర్తుపెట్టుకోవడానికి ఎలా అంటే ఆర్డర్ సంఖ్యా సమితుల క్రమం అనేది పైనుంచి కింద కనుక ఆర్డర్ తీసుకొని ఇస్తే అంటే సహజ సంఖ్య సమితి పూర్ణాంకాల సమితి అవుతుందా అంటే అవుతుంది. అదే పూర్ణాంకాల సమితి పూర్ణ సంఖ్య సమితి అవుతుందా అంటే అవుతుంది. పైనుంచి కిందకి ఆర్డర్ ఇచ్చి ఇది అవుతుందా అంటే ఎస్ అని మనం చెప్పొచ్చండి. అదే రివర్స్లో ఇచ్చారనుకోండి, అకరణీయ సంఖ్యా సమితి అనేది పూర్ణ సంఖ్యల సమితి అవుతుందా అంటే అవ్వదండి. ఎందుకు? అకరణీయ సంఖ్యా సమితి అంటే P/Q రూపంలో రాసేవి. అకరణీయ సంఖ్యా సమితి అనేది పూర్ణ సంఖ్యల సమితి అంటే మనకి ఓన్లీ నెగిటివ్ వాల్యూస్, 0 పాజిటివ్ వాల్యూ మాత్రమే అండి. కానీ ఇలాగే భిన్న రూపంలో ఉండేవి కాదు. సో రివర్స్లో కనుక ఇస్తే అది నో అని చెప్పాలి. ఆ విధంగా జరగదు. మనం సంకలన ధర్మాలు చెప్పుకున్నామండి. మనం చెప్పుకునే సంఖ్యా సమితులు ఫస్ట్ నుంచి ఏం చెప్పుకున్నామండి? సహజ సంఖ్యలు, తర్వాత పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు, అకరణీయ సంఖ్యలు, అలాగే వాస్తవ సంఖ్యలు. ఇప్పుడు మనం సపోజ్ ఒక సంఖ్యా సమితి తీసుకున్నాం. ఏంటి అంటే వాస్తవ సంఖ్యా సమితి, రియల్ నెంబర్స్ని తీసుకున్నామండి. ఈ సంఖ్యా సమితిని తీసుకొని దీంట్లో ఉండే ధర్మాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ సంకలన ధర్మాలు, నెక్స్ట్ గుణకార ధర్మాలు చూద్దాం. సంకలన ధర్మాల్లో ఫస్ట్ వన్ సంవృత ధర్మం. సంవృత ధర్మంనే క్లోజర్ లా అంటారు. సపోజ్ ఏవైనా రెండు A, B అనే 2 నెంబర్స్ తీసుకొని ఆ 2 కూడా దేంట్లో ఉండాలంటే రియల్ నెంబర్స్లో ఉండే విధంగా ఒక 2 నెంబర్లు తీసుకుని, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం A అండ్ B అనేవి A = 4 అలాగే B = 2
ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం అనుకోండి. ఎగ్జాంపుల్ ఏ అనేది 4, బి అనేది 2, ఇవి రెండు కూడా రియల్ నెంబర్స్. సో ఇవి రెండు యాడ్ చేస్తే ఏ ప్లస్ బి చేసినప్పుడు ఏమొస్తుందండి? ఏ 4, బి 2, దట్ ప్లస్ ఏ ప్లస్ బి అంటే 4 ప్లస్ 2 దట్ ఈక్వల్స్ టు 6. 6 అనేది రియల్ నెంబర్ అవునా కాదండి? 6 అనేది కూడా రియల్ నెంబర్. సో ఇది 6 అనేది వాస్తవ సంఖ్య సమితికి చెందుతుంది. ఇలా అయితే దాన్ని సంవృత ధర్మం పాటిస్తుంది అంటారు. ఏది? వాస్తవ సంఖ్య సమితి అనేది సంవృత ధర్మంని పాటిస్తుంది అంటారు. ఒకసారి చూద్దామండి మళ్ళీ. ఏ కమ బి బిలాంగ్స్ టు ఆర్ అంటే ఏ అండ్ బి అనేవి రెండు నంబర్స్ అండి. ఆ రెండు నంబర్స్ కూడా వాస్తవ సంఖ్య సమితిలో ఉంటే అని అర్థం. ఉంటే ఏ ప్లస్ బి అంటే ఈ రెండు నంబర్స్ కలిపితే మళ్ళీ అది ఆర్లో ఉందా లేదా చూసుకోవాలి. ఈ రెండు నంబర్స్ కలిపితే మనకి రియల్ నెంబర్లో ఉండే నెంబర్ వస్తుంది. ఇలా కనుక పాటిస్తే ఈ నియమంని సంవృత ధర్మము లేదా క్లోజర్ లా అంటారు. సంవృత ధర్మంని వాస్తవ సంఖ్య సమితి పాటిస్తుంది అంటారు. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈజీగా అర్థమవుతుంది. ఏ అనేది 4, బి అనేది 2 తీసుకుంటే ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు 6 అవుతుంది. ఆ 6 కూడా మనకి దేంట్లో ఉంటుంది? రియల్ నెంబర్స్లో ఉంటుంది. సో సంవృత ధర్మంని పాటిస్తుంది అంటారు. నెక్స్ట్ వన్ సహచర ధర్మము. సహచర ధర్మము అంటే ఇంగ్లీష్లో అసోసియేటివ్ లా అంటారు. సపోజ్ ఏ కమ బి కమ సి అనే 3 నంబర్స్ వాస్తవ సంఖ్య, మనం అంతా కూడా వాస్తవ సంఖ్య సమితి కోసం ఇక్కడ మాట్లాడుతున్నాం. ఏ కమ బి కమ సి బిలాంగ్స్ టు ఆర్ అంటే ఏ బి సి అనే 3 నంబర్స్ కూడా వాస్తవ సంఖ్య సమితిలో ఉంటే ఏ ప్లస్ బి ఫస్ట్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చూద్దామండి. ఏ అనేది 1, బి అనేది 2, సి అనేది 3 తీసుకున్నాం అనుకోండి. ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలి? ఏ ప్లస్ బి చేసామనుకోండి. ఏ ప్లస్ బి అంటే 1 ప్లస్ 2 ప్లస్ సి అన్నాం. సి అంటే 3 అండి. దీని వాల్యూ ఎంత అయింది? 1 ప్లస్ 2 3 ప్లస్ 3. ఇది లెఫ్ట్ సైడ్. సపోజ్ రైట్ సైడ్ ఏముందండి? ఏ ఎంత మనకి 1 ప్లస్ బి ప్లస్ సి, బి అనేది 2 ప్లస్ సి అనేది 3. ఇప్పుడు టోటల్గా ఎంత అవుతుందండి? ఇది 1 ప్లస్ 5, 3 ప్లస్ 3 6, 1 ప్లస్ 5 అనేది 6. అవి రెండు కూడా మనకి రియల్ నెంబర్లో ఉంటుంది. ఈ విధంగా కనుక లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కనుక ఈక్వల్గా ఉండే సంఖ్య కనుక వస్తే అది వాస్తవ సంఖ్యలో ఉంటే సహచర ధర్మంని పాటిస్తుంది అంటాం. ఏది? వాస్తవ సంఖ్య సమితి. సో ఈ సహచర ధర్మంని పాటించింది. నెక్స్ట్ తత్సమాంస ధర్మం, ఐడెంటిటీ లా అంటారు. సపోజ్ ఏ బిలాంగ్స్ టు ఆర్. ఏ బిలాంగ్స్ టు ఆర్ అంటే ఏ అనే ఒక నెంబరు వాస్తవ సంఖ్య సమితిలోని మనం తీసుకుంటే దానికి ప్లస్ 0ని యాడ్ చేసాం అనుకోండి. ఇక్కడ ఏ ప్లస్ 0, ఏ ప్లస్ 0 ఈక్వల్స్ టు ఏ కదండి. ఏ ప్లస్ 0 చేసిన 0 ప్లస్ ఏ చేసిన మనకు ఫైనల్గా వచ్చేది ఏ. కనుక వస్తే 0ని ఇక్కడ ఏమంటారంటే సంకలన తత్సమాంసం అంటారు. మనకి ఎక్కువగా ఇదొక క్వశ్చన్ వస్తుందండి. 0ని సంకలన తత్సమాంసము అంటారు. ఏదైనా ఒక నెంబర్ తీసుకొని దానికి 0ని యాడ్ చేస్తే మళ్ళీ అదే నెంబర్ వస్తుంది. కానీ ఇక్కడ చెప్పాల్సింది ఏంటి అంటే 0ని సంకలన తత్సమాంసము అంటారు. ఈ విధంగా కనుక పాటిస్తే దాన్ని వాస్తవ సంఖ్య సమితి అనేది తత్సమాంస ధర్మాన్ని పాటించింది అని చెప్తాం. నెక్స్ట్ వన్ విలోమ ధర్మము, ఇన్వర్స్ లా అంటారు. సపోజ్ యాజ్ యూజువల్గా అండి ఇవన్నీ కూడా మనం వాస్తవ సంఖ్య సమితిలో మాత్రమే తీసుకుంటున్నాం. ఏ అనేది ఒక వాస్తవ సంఖ్య తీసుకున్నాం అనుకోండి. సపోజ్ ఏదో ఒక నెంబర్ ఎగ్జాంపుల్ 5 తీసుకున్నాం అనుకోండి. 5 తీసుకుంటే దానికి ప్లస్ ఆఫ్ మైనస్ ఏ అంటే -5 అంటున్నాం. +5 నుంచి -5 అంటే 0. ఈ విధంగా కనుక 0 అయ్యేటట్టు -5 అనేది వాస్తవ సంఖ్య సమితిలో ఉంటే అది విలోమ ధర్మంను పాటించింది అని చెప్తాం. +(-5) = 0. సో ఇక్కడ -ఏని సంకలన విలోమము అంటారు.
చూడండి ఒకసారి ఇక్కడ జీరోనైతే సంకలన తత్సమాంసము ఐడెంటిటీలా, ఐడెంటిటీ అంటే జీరో అండి. ఇక్కడ సంకలన విలోమం ఇన్వర్స్లీ దేంట్లో అంటే సంకలనంలో అండి. అప్పుడు -a అనేది సంకలన విలోమము. సపోజ్ ఒక వాస్తవ సంఖ్య సమితి, ఇక్కడ మనం వాస్తవ సంఖ్య సమితి తీసుకున్నాం. ఈ 4 లాస్ కూడా పాటించినట్లయితే ఏ ధర్మాలు? సంవృత ధర్మము, సహచర ధర్మము, నెక్స్ట్ తత్సమాంసము, విలోమ ధర్మం. ఈ 4 ధర్మాలు కనుక పాటిస్తే దానిని సమూహము అంటారు. సమూహము లేదా సమూహము ఇంగ్లీష్లో అయితే గ్రూప్ అంటారండి. గ్రూప్ 4 ధర్మాలను కూడా పాటించినట్లయితే ఏదైనా వాస్తవ సంఖ్య, ఏదైనా ఒక సమితి, మనం ఇక్కడ వాస్తవ సంఖ్య సమితి తీసుకున్నాం కూడా దానికోసం మాట్లాడు. సంవృత ధర్మము, సహచర ధర్మము, విలోమ ధర్మము, అలాగే తత్సమాంస ధర్మం, ఈ 4 ధర్మాలు కూడా పాటించినట్లయితే వాస్తవ సంఖ్య సమితి అనేది ఒక గ్రూప్ అవుతుంది అని చెప్తాం.